కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగల నుంచి విలువైనటువంటి నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి వద్ద అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా చోరీ విషయం వెలుగు చూసింది. వారి నుండి 247 గ్రాముల బంగారం, 90 గ్రాముల వెండి, 3 గ్రాముల ప్లాటినం ఉంగరం, యమహా బైక్ను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ సొత్తు విలువ 6,30,000 ఉంటుందని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలియజేశాడు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఆగస్టు ఈ నెల 21వ తారీఖుని పగటి దొంగతనం జరిగిందండి. ఈ దొంగతనం ధర్మవరం గ్రామంలో జరిగింది. జగనన్న కాలనీ తలుపులయ్య గారి ఇంట్లో జరిగింది. ఇందులో ఏంటంటే సుమారు ఒక 23 తులాల దాకా బంగారం, దాంతోపాటు వెండి వస్తువులు కూడా పోవడం జరిగింది. వెంటనే దీన్ని ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. క్రైమ్ టీంనేమో స్పెషల్గా ఫామ్ చేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధ ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. వారి యొక్క ఉత్తర్వులు తీసుకుని ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసామండి. ఫామ్ చేయడం వల్ల మాకు వితిన్ 48 అవర్స్ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ రోజుని 28వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ప్రత్తిపాడు గ్రామ శివారులో పాదాలమ్మ గుడి దగ్గర ఈ కేసు సంబంధించి 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈ కేసులో దర్యాప్తు అధికారి గారు ప్రత్తిపాడు సిఐ గారు శ్రీ సూర్యాపరావు గారు, వారికి సహకరిస్తూ ప్రత్తిపాడు ఎస్ఐ మేడం గారు లక్ష్మీకాంతం గారు, అలాగే అన్నవరం ఎస్ఐ గారు శ్రీహరి బాబు గారు, వీళ్ళంతా కూడా టెక్నికల్గా ఉండి లేకపోతే మరో రకంగా సహాయం అందించడం వల్ల ఈ కేసులో ముద్దాయిలను 2 అరెస్ట్ చేయడం జరిగిందండి.